వ్యూవర్స్, నేను సహస్ర. వెల్కమ్ టు లెజెండ్ టీవీ. సో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతోమంది ఎన్నో ఆశలతో ఉన్నారు. అయితే కొంతమంది అయితే కొన్ని హామీలు ఇచ్చారు. ఇటు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ గురించి కూడా, కొంతమంది రిజర్వేషన్ గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు. అయితే తాండా ప్రజలకి ఇంకా న్యాయం జరగలేదు, మరి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది లేదా అన్న ఆలోచనలో ఉన్నారు. అయితే ప్రస్తుతం మనం పాలమూర్తి నియోజకవర్గంలో నుండి యశస్విని రెడ్డి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన కొంతమంది అయితే ఇక్కడ ఉన్నారు. వీళ్ళంతా కూడా ఉద్యోగ నిరుద్యోగ అదేవిధంగా విద్యార్థి సంఘాల నుంచి కూడా వస్తున్నారు. చెప్పండి, మరి మీకు తండాలకి ఇప్పటి వరకు కూడా ఎటువంటి డెవలప్మెంట్ ఏమీ లేదని కూడా అంటున్నారు. మరి ఇకనైనా అలాంటివి జరుగుతాయంటారా కాంగ్రెస్ ప్రభుత్వంలో? నమస్తే అండి, నా పేరు సరిత. నాది కాన్స్టిట్యున్సీ పాలకుర్తి కాన్స్టిట్యున్సీ నుంచి వెళ్ళి కొండపురం కే గ్రామం నుంచి వచ్చిన నేను. యాక్చువల్లీ ఏంటిదంటే ఇంతకుముందు గత ప్రభుత్వాలు ఏం పట్టించుకోలేదండి. పట్టించుకున్నట్టు ఉన్నారు కానీ ఏమీ పట్టించుకోలేదు. మా వరకు ఏం డెవలప్మెంట్ అవ్వలేదు. అది టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే 10 ఇయర్స్లో మాకు గ్రామ పంచాయతీ అభివృద్ధి చేస్తామన్నారు కానీ ఎలాంటి డెవలప్మెంట్స్ అనేది జరగలేదు మాకు. సో దానివల్ల మేము కాంగ్రెస్కి వేసాము. మేము ఇప్పుడు ఈసారి యశస్విని రెడ్డి వచ్చారు. ఆ మేడం ద్వారా ఇక డెవలప్మెంట్ జరగాలనేసి కోరుకుంటున్నాను. సో ఇంకా రిజర్వేషన్ విషయంలో కూడా మీ స్టూడెంట్స్ అందరూ కూడా కొన్ని డిమాండ్స్ ఉన్నాయి కదా, అవేంటండి? రిజర్వేషన్స్ పరంగా అంటే ఇప్పుడు మాకు 10% రిజర్వేషన్ ఉంది కదండి. దాని ప్రకారం చాలామంది నిరుద్యోగులు ఉన్నారు. అందరికీ జాబ్ కల్పించాలని కోరుకుంటున్నాను. సో చాలా మంది నిరుద్యోగులు అంతా ఉన్నారు. అలాగే మహిళలకి ఎటువంటి అక్కడ హామీలు ఇవ్వడం జరిగింది యశస్విని రెడ్డి? మహిళలకు వచ్చేసి ఇప్పుడు 2500 అమౌంట్ అనేది ఇస్తామన్నారు. దాంతోపాటు ఇప్పుడు ఇది బస్సు సౌకర్యం కూడా కలిగింది ఇస్తున్నారు కదా. అండ్ గ్యాస్ సిలిండర్స్ అవన్నీ ఇప్పుడు 6 గ్యారెంటీలు ఇచ్చారు. ఈ 6 గ్యారెంటీలు మాకు సక్సెస్ఫుల్ చేస్తే ఓకే. అది కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. నేను పర్టికులర్గా యశస్విని రెడ్డి గారు మీకు ఇంకా అట్లా ఏమైనా చెప్పారా ఆ నియోజకవర్గంలో? లేదు, చేస్తారు. ఉపాధి హామీ పథకాలు అవన్నీ ఇస్తామని చెప్పారు. ఇంకా తను చేస్తారండి. ఇండస్ట్రీస్ తీసుకొస్తామన్నారు కదా, మహిళలకి స్పెసిఫిక్ ఏమైనా ఇండస్ట్రీస్ తెస్తామని చెప్పారా? తొర్రూరులో ఒకటి నిరుద్యోగుల పరంగా ఒకటి అంటే అన్ఎంప్లాయ్మెంట్స్ వాళ్ళకి హెల్ప్ చేస్తామన్నారు. అది చేస్తానన్నారు. దానికోసం వెయిట్ చేస్తున్నాం మేమంతే. సో ఇదండి పరిస్థితి. సో అక్కడ ఉన్న మహిళలందరికీ కూడా ఖచ్చితంగా నేను ఏదైనా చేస్తాను అన్నట్టుగా ఇండస్ట్రీస్ తీసుకొస్తానని కూడా చెప్తున్నారు. సో అదేవిధంగా ఎడ్యుకేషన్ పరంగా కూడా ప్రతి మహిళ చదువుకునే విధంగా, ఉపాధి కల్పించే విధంగా తను తీర్చిదిద్దుతామన్నట్టు కూడా అక్కడ సంబంధించిన మహిళలందరూ కూడా చెప్తున్నారు. సో అనుకున్నట్టుగానే త్వరగా నెరవేరాలని కోరుకుందాం. థ్యాంక్ యూ.